హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఈ మధ్య ఏదైనా వేరే లాంగ్వేజ్ మూవీ బాగుంటే వెంటనే దాన్ని అన్ని లాంగ్వేజెస్లో అప్లోడ్ చేసేస్తున్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా, ఎక్సెప్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియో. వీటి స్ట్రాటజీ ఏంటో అర్థమే కాదు. ముందు మూవీస్ని రెంట్కి పెట్టి ఓన్లీ ఒరిజినల్ లాంగ్వేజ్లో రిలీజ్ చేసి ఆ తర్వాత వేరే లాంగ్వేజెస్లో డబ్ చేసి వదులుతాడు. అలా రీసెంట్గా కన్నడలో మంచి హిట్ అయిన బ్లింక్ అనే మూవీ తెలుగు ఆడియో రీసెంట్గానే అప్లోడ్ చేశాడు. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలియాలంటే వీడియో కంప్లీట్గా చూసేయండి. ఈ సినిమాలో కథ విషయానికి వస్తే, అపూర్వ అనే ఒక కుర్రాడు ఊరికి దూరంగా ఉంటూ చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటాడు. అయితే వాళ్ళ మదర్కి తెలియకుండా ఎంఏ చదవడం ఆపేసి తనకి యాక్టింగ్ అంటే ఇష్టం ఉండడంతో థియేటర్స్ చేస్తూ ఉంటాడు. తనకి కళని చాలాసేపటి వరకు బ్లింక్ చేయకుండా ఉండగలిగే ఎబిలిటీ ఒకటి ఉంటుంది. అలాంటి తన లైఫ్లోకి ఒక స్ట్రేంజర్ వచ్చాక తన లైఫ్ ఎలా మారిపోయింది అనేది మిగతా కథ. ఈ బ్లింక్ అనే మూవీ ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. చూడ్డానికి కొంచెం తక్కువ బడ్జెట్లో తీసిన సినిమాలా అనిపిస్తుంది, బట్ కంటెంట్ మాత్రం బాగుంటుంది. సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా డెఫినెట్గా నచ్చుతుంది. స్టార్టింగ్ కొన్ని మినిట్స్ కొంచెం డల్గా ఉన్నట్టు అనిపించినా మధ్యలో ఒక చిన్న రివిలేషన్తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది మూవీ. ఆ తర్వాత ప్రెజెంట్ని, పాస్ట్ని నాన్ లీనియర్గా చూపిస్తూ కథను ముందుకు తీసుకెళ్లడంతో ఎక్కడా బోర్ కొట్టకుండా వెళ్ళిపోతుంది. అయితే టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ ఫిక్షనల్ అయినా కూడా కొంచెం లాజికల్గా ప్రజెంట్ చేస్తే నిజమేనేమో అనిపించేలా ఉంటాయి చాలా మూవీస్లో సీన్స్. కానీ ఇందులో టైం ట్రావెల్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్ని చూస్తే కొంచెం ఇల్లాజికల్గా అనిపించవచ్చు. బట్ ఎలాగో ఫిక్షన్ కాబట్టి ఆ మ్యాటర్ని అంతగా ఫోకస్ చేయకపోతే మాత్రం మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ మూవీ. అలాగే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి అక్కడక్కడ కొన్ని డాట్స్ని వదిలేసి వెళ్తూ లాస్ట్లో ఆ డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసిన విధానం కూడా చాలా బాగుంటుంది. ఎండింగ్ కూడా చాలా ప్రాపర్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. సినిమాలో ఎలాంటి అడల్ట్ ఆర్ వల్గర్ సీన్స్ అయితే లేవు. దసరా మూవీతో తెలుగు ఆడియన్స్కి కూడా పరిచయమైన దీక్షిత్ శెట్టి ఇందులో లీడ్ రోల్ చేశాడు. కొన్ని సీన్స్లో కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించినా మిగతా సీన్స్లో మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశాడు. చైత్ర ఆచార్ అండ్ గోపాల్ దేశపాండే వాళ్ళ రోల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. మిగతా యాక్టర్స్ అందరూ మనకు పెద్దగా పరిచయం లేని వాళ్ళే అయినా అందరూ వాళ్ళ రోల్స్కి తగ్గట్టుగా బాగానే చేశారు. టెక్నికల్గా అయితే ఈ మూవీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. ప్రసన్న కుమార్ మ్యూజిక్ పర్లేదు. అవినాష్ శాస్త్రి సినిమాటోగ్రఫీ అంత ఎఫెక్టివ్గా అయితే లేదు. ఏదో షార్ట్ ఫిల్మ్ ఫీల్ వచ్చేలా ఉంటాయి చాలా షార్ట్స్ కూడా. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా యావరేజ్గా ఉంటాయి. డైరెక్టర్ శ్రీనిధి బెంగళూరు తన స్క్రీన్ ప్లేతో చాలా సినిమాల్లో ఇప్పటికే చూసేసిన పాయింట్నే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేలా ప్రజెంట్ చేయడంలో అయితే సక్సెస్ అయ్యాడు. సో సింపుల్గా చెప్పాలంటే సైన్స్ ఫిక్షన్ అండ్ టైమ్ ట్రావెల్ కైండ్ ఆఫ్ మూవీస్ బాగా ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా ఈ మూవీని చూసేయండి. నార్మల్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఇందులో కథని నరేట్ చేసిన విధానం నచ్చొచ్చు. సో మీరు కూడా మిస్ అవ్వకండి. ఒకవేళ మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని ఈ సినిమా చూడమని చెప్పండి. అండ్ ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.